అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మధుసూదన్. నమస్తే రాధాకృష్ణ గారు. సార్, విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ అని చెప్పి వైసీపీ ప్రకటించింది. ఏంటి సార్, గేమ్ ఏమన్నా ఉందా దీని వెనక? బొత్సాని మంచి ఆట ఉంది, భలే ఆట ఆడతారు. ఆడదాము ఆంధ్ర. ఈ ఆటలో గెలుపు ఎవరిది, నీదా నాదే అనేది ఇప్పుడు అర్థమైపోద్ది. బొత్స సత్యనారాయణకి తత్వం బాగా బోధపడద్ది. ఈ ఎన్నికల సమరంలో సమరబేరీ మోగిచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు బొత్స సత్యనారాయణ మూలనున్న ధనానికి పరుగులు వచ్చినాయి. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు, ఎంపీ ఎలక్షన్ అప్పుడు కొంత ధనం ఆవిరైపోయింది. మద్యం ద్వారా అక్కడక్కడ సంపాదించిన డబ్బులంతా కొంత ఆవిరైపోయింది. ఇంకొంత దాపెట్టుకొని ఉంటాడు, అది కూడా పోతుంది సరే. ఈసారి అది కూడా జెండాపై కైపరాజు. దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఇందుగలడు అందులేడు సందేహములదని బొత్స సత్యనారాయణ ఓటమి పక్క సువర్ణాక్షరాలతో రాసి పెట్టుకోండి. దాంట్లో ఎటువంటి వైజాగ్ బీచ్ లో రాసుకోవచ్చా? అదంటే కొట్టుకోబోద్ది. మంచి రాతి బొమ్మ మీద శిలాశాసనం చెక్కించుకొని ఇంట్లో పెట్టుకోవాలి బొత్స సత్యనారాయణ. సార్, అంతా వాళ్ళు 600 మంది పైన ఉన్నారు కదా సార్, ఎందుకు ఓడిపోతాడు అని మీరు నన్ను అడగొచ్చు. కానీ నెంబర్ గేమ్, పవర్ గేమ్. ఈ నెంబర్ గేమ్లో విజయం నెంబర్ గేమ్ దా, పవర్ గేమ్ దా అని మనం విశదీకరించుకుంటే, నెంబర్ గేము పవర్ గేమ్ ముందు పడుకుండిపోద్ది. నెంబర్ గేము పవర్ గేమ్ ముందు పడుకుండిపోద్ది. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, భారత రాజ్యాంగం ఒకవైపు, భారత రాజ్యాంగము ద్వారా ఇప్పుడు మనకి స్థానిక సంస్థలకు గెలిచిన వాళ్ళ ఓట్లతోటి ఎలక్షన్ జరుగుతుంది రాధాకృష్ణ. ద క్యాచ్ మెయిన్ పాయింట్. అయితే గడిచిన 5 ఏళ్లలో గతించిన కాలం ఒక్కటొక్కటి గుర్తుకొస్తాయి. ఇప్పుడు సర్పంచులు ఉన్నారు, గ్రామ సర్పంచులు. వీళ్ళు భారత రాష్ట్రపతికి సిగ్నేచర్ పెట్టే పవర్ ఉంటుంది. రెండో పవర్ ఉన్న వ్యక్తి సర్పంచ్. ఆ సర్పంచుల యొక్క హక్కులను, గ్రామ స్వరాజ్యాన్ని గంగలో గలిపినటువంటి వాడు జగనాసురుడు. ఈ అసురుల పాలనలో భాగస్వామి బొత్స సత్యనారాయణ. ఈ అసురుల పాలనలో భాగస్వామి బొత్స సత్యనారాయణ ఒక మంత్రిగా ఉంటూ, భారత రాజ్యాంగం ద్వారా సర్పంచులకి 27 అధికారాలు ఇచ్చింది. ముఖ్యమంత్రి పరిపాలన చేస్తేనే పరిపాలన, సర్పంచులు చేస్తే పరిపాలన కాదా. సర్పంచుల యొక్క ఎన్నిక అనేది సింబల్స్ మీద ఆధారపడి జరగదు. సర్పంచ్ ఎన్నిక ఇండిపెండెంట్ సింబల్ ద్వారా ఎన్నుకుంటారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత ముఖ్యమో గ్రామానికి సర్పంచ్ అంతే ముఖ్యం. అందువల్ల 14వ యొక్క ఆర్థిక సంఘం యొక్క నిధులు, 15వ యొక్క ఆర్థిక సంఘం యొక్క నిధులు వేల కోట్ల రూపాయలు నాకేసిన మాట వాస్తవం. అప్పుడు కేబినెట్ మంత్రికి ఎవరున్నారు? బొత్స సత్యనారాయణ ఉన్నాడు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుంది, నేను మంత్రిమండలిలో సభ్యుడిగా ఉన్నాను, ఇది తప్పు అని ముఖ్యమంత్రికి ఆనాడు ఎందుకు చెప్పలేక? కాబట్టి సర్పంచులకు అందరికీ జ్ఞానోదయమై ఉంది. ఈడు 5 ఏళ్ల పాటు మమ్మల్ని చిత్రహింసలు పెట్టిండు ప్రభుత్వంలో ఉండి, వీరికి కర్రు గాల్చి వాత పెట్టాలా అని నిర్ణయించుకొని ఉన్నారు. అది పార్టీ ఏదైనా కావచ్చు. వాళ్ళకి పదవులు అనేవి ఇంకొక 2.5 సంవత్సరం దాకా పదవులు ఉంటాయి. ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి, ఈ సర్పంచ్లకి. అప్పుడు ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు ప్రభుత్వంతో గోక్కోవటం మనం ఎందుకు? కొరువుతో గోక్కుంటే మనకి ఈపు కాలిపోద్ది. అందువల్ల బొత్స సత్యనారాయణ గారు, మీ మూలనున్న ధనము మాకు ఇవ్వండి, మీకు ఓటేస్తామని చెప్తారు. బూతులోకి పోయి వాళ్ళ పైన వాళ్ళు చేస్తారు. మొన్న చేసినట్టే సేమ్ డిట్టో. అందుకనే నేనంట, నానాటికి జగన్ బ్రతుకు నాటకము, నానాటికి
జగన్ బ్రతుకు నాటకము, రానున్నది అతి త్వరలో కైవల్యము. జగన్ దోపిడీ చేసి దోచుకున్నది నిజము. జగన్ దోపిడీ చేసి దోచుకున్నది నిజము. కలికాలం కాబట్టి నిజం చెప్పనేరడు జగనాసురుడు. కలికాలం కాబట్టి నిజం చెప్పనేరడు జగనాసురుడు. సార్ జగన్ శతకం అండి అది? ఆ? జగన్ శతకమా? నువ్వు ఏ శతకం అన్నా అనుకో, ఆ? సుమతి శతకం లాగా జగన్ శతకం అని ఒకటి రాయొచ్చు కదా సార్. ఎందుకు అసురుల శతకాలు రాయరు? అసురుల శతకాలు రాయరు. రామరాజ్యంలో మైరావణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు. మైరాముడు లంకాధీశుడు, రాముడు అయోధ్యాధీశుడు కాదు, సరయూ నది కొసల దేశాధీశుడు. కొసల రాజ్యము అని ఉంటది, సరయూ నది ఒడ్డున ఉంటది. ఆ కొసల దేశంలో అయోధ్య రాజధాని నగరం. కాబట్టి ఆంధ్రులకి రాజధాని నగరం ఏమైతే అమరేంద్రపురి అమరావతిని సర్వనాశనం చేసిండు కదా, దానికి పాత్రధారి సూత్రధారి ఎవరు? బొత్స సత్యనారాయణ కదా. కాబట్టి జరుగుతున్న ఎలక్షన్ దేంది? రాధాకృష్ణ గారు ఎమ్మెల్సీ. ఎమ్మెల్సీ అంటే ఏంటి? పెద్దల సభ. పెద్దల సభలో గద్దలు ఉండొచ్చా? పెద్దల సభలో దోపిడీదారులు ఉండొచ్చా? పెద్దల సభలో గజ దొంగలు ఉండొచ్చా అనేది నా పాయింట్. కాబట్టి పెద్దల సభలకు ఎవరు పోవాలా? మేధావులు పోవాలా. మేధావులు పోకూడదు, విఘ్నులు పోవాలా. దుష్టులు పోకూడదు, దుష్టులు పోకూడదు, దుర్మార్గులు పోకూడదు, భూములు దోపిడీ చేసిన భూపాకాసురులు అసలే పోకూడదు. అర్థమవుతుందా? పెద్దల సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టాలా అంటే ఎవరు పోవాలా? పెద్దల సభకి మేధావులు పోవాలా. మేధావులు అంటే ఎవరు? వాళ్ళకి కొన్ని ఇలువలు ఉంటాయి. ఆ ఇలువ గల్లోనే పంపిస్తే ప్రభుత్వానికి మంచి సూచనలు వేస్తారు, మంచి ప్రశ్నలు సంధించి ప్రభుత్వం ద్వారా పనులు చేపిస్తారు. పెద్దల సభ పోయే అర్హత బొత్స సత్యనారాయణకి ఎక్కడుందో చెప్పుమా అని నేను అంటుంటా. ఏ అర్హత ద్వారా నువ్వు పెద్దల సభకి ఎన్నుకోబడాలా? అది పెద్దల సభ గద్దల సభ అంటే పెద్దల సభ ఔన్నత్యాన్ని కాపాడాలంటే ఉన్నత విద్యాధికుడు అయి ఉండాలా, ఎక్కడ అవినీతికి పాల్పడినటువంటి వ్యక్తి, ప్రజా రక్షకుడు అయినటువంటి, ప్రజాసేవలో నిరంతరము పాల్గొన్న వ్యక్తి, దేశభక్తి కలిగిన వాళ్ళు మాత్రమే పెద్దల సభలో ఉండాలా. పెద్దల సభలో గద్దలు ఉండకూడదు. అందువల్ల మనం ఎవరికి ఓటేస్తున్నామనేది ఆలోచించుకొని ఓటేయాలి. ఇప్పుడు ఓటేసేది ఎవరు? గ్రామ సర్పంచులకు ఓటు పవర్ ఉందో, ఎంపీటీసీలు, ప్రాదేశికం సంబంధించి జడ్పీటీసీలకు సంబంధించి, కౌన్సిలర్లకు సంబంధించి, కార్పొరేటర్లు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వీళ్ళు ధర్మం వైపు ఉంటారా, దోపిడీదారుల పక్షాన్ని నిలబడతారనేది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, అర్థమవుతుందా, కార్పొరేటర్లు విజ్ఞతో ఆత్మసాక్షిని ఆత్మ ప్రమోదాల ద్వారా ఓటేస్తారా, అసురులకు ఓటేస్తారా, దోపిడీదారులకు ఓటేస్తారా అన్నది వాళ్ళు తెలుసుకోవాలి. రాధాకృష్ణ గారు, ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే నిన్నగాక మొన్న ప్రజలందరూ లాగి లెంపకాయ కొట్టారు. ప్రజా తీర్పుకి వ్యతిరేకంగా ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు దాన్ని ఓటేశారు అనుకో, వాళ్ళ పుట్టి మునగడం ఖాయం. ఎందుకు చెప్తున్నానంటే 841 ఓట్లుంటాయి. ఎంత? 841 ఓట్లుంటాయి. ఆ 841 ఓట్లు యువజన శ్రామిక రైతు పార్టీకి 600 పైన ఓట్లు ఉన్నాయి. అవి ఎట్లా వచ్చినాయి? ఆ ఓట్లు తమర యొక్క పరిపాలనలో బెదిరించి నామినేషన్ లేకుండా పోలీసులను అడ్డం పెట్టుకొని ఆనాడు కాకి కద్దరు ఏకమయ్యి తుపాకులు ఎక్కుపెట్టి బలవంతంగా గెలిచినటువంటి ఎన్నికలు అయ్యి. అందుచేత నేను అంటుండేది ఏంటంటే, బొత్స సత్యనారాయణ బలిపీఠంపై కూర్చున్నాడు. ఆ బలిపీఠం పేరే జగనాసుర అనే బలిపీఠం మీద కూర్చోబెట్టిండ్రు. ఇంట్లో లచ్చిందేవి మాత్రం పోయటం ఖాయం. విజయ లక్ష్మి మాత్రం బొత్స సత్యనారాయణ వరించదు. విజయం ప్రభుత్వ పక్షాన, ఎన్డీఏ కూటమి పక్షాన ఏ అభివృద్ధిలో పెడితే ఆ అభివృద్ధిని విజయం వస్తుంది. బొత్స సత్యనారాయణ ఏమి చేసుకున్నా గెలిచే పనే లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళకి డబ్బులు ఇస్తారు. ఎవరికి? ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి. సొంత ఓటర్లని, సొంత కార్యకర్తల్ని, సొంత పార్టీ సభ్యుల్ని కొనుక్కోవాల్సిన దుస్థితి నేటి పరిస్థితి. ఆ డబ్బులు ఇచ్చి పైడితల్లి అమ్మవారి మీద ప్రమాణం చేయమంటారు, సింహాద్రి అప్పన్న మీద ప్రమాణం చేయమంటారు. కాబట్టి దయచేసి మీకు బిడ్డలు ఉంటారు అయ్యా,
ఆ ప్రమాణాల జోలికి మాత్రం పోకండి. ఇస్తే సూట్ కేసులు తీసుకోండి. కష్టపడి సంపాదించిన డబ్బు కాదు, దోపిడీ చేసిన సొమ్ము కాబట్టి మీ ఇష్టం వచ్చినోడికి వేయండి. మీ ఇష్టం. తీసుకోవడం మాత్రం అనుకోబాకండి. సూట్ కేసులు మాత్రం తీసుకోండి. మీకు నచ్చిన చోట మీ ఆత్మ ఎలా చెప్తే అలా ఓటేయండి తప్ప మనకు సూట్ కేసు ఇచ్చిందని ఓటును అమ్ముకోకండి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది పోసపత్రాస్త్రం, దాన్ని నిలబెట్టండి. అదంతా దోపిడీ సొమ్మే, కష్టపడి సంపాదించిందేం కాదు. బొత్స సత్యనారాయణ తీసేసుకోండి. ఆత్మ ప్రబోధాన ప్రకారం మీ ఓట్లు వినియోగించుకొని మాత్రం నేను చెప్పగలను.